నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్లో మనకి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంటాయి. సిమెట్రిక్ అని, స్క్యూ సిమెట్రిక్, స్క్వేర్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్. సో ఈ బేసిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్, అంటే 4/4 కానీ 3/3 కానీ. ఎగ్జాంపుల్ మనం 3/3కి. సో ఇక్కడ మనకి 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో 3/3 అని రాసుకున్నాం. రెక్టాంగులర్ అంటే ఇక్కడ 3/4, అంటే ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ మనకి ఈక్వల్ ఉండవు, అంటే 3 రోస్ అండ్ 4 కాలమ్స్. 3 రోస్ 4 కాలమ్స్. మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్గా అడిగేవి మ్యాట్రిక్స్లో ఒక 4 మార్క్స్ టు 6 మార్క్స్ ప్రతి ఇయర్ అడుగుతాడు. కాకపోతే ఎక్కువ అడిగేది మనకి సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్లో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్నది మనకి. అండ్ ఆల్సో మాడ్యులస్ కట్టడం ఎలాగో. సో ఈ మాడ్యులస్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. 1 ఇంటూ ఈ రెండు క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. సో 5 2s are 10 - 6 మైనస్ 2 ఇంటూ ఏదైతే రో చేస్తున్నామో రో క్యాన్సిల్ చేసుకుని ఏదైతే కాలం ఉందో కాలం క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమున్నాయి 4 and 2 6 and 0. 4 2s are 8. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ రో కాలం కట్ చేస్తే మనం మిగిలింది 4. ఇది ఆల్రెడీ 0 కాబట్టి ఇక్కడ ఇలా. సో 10 - 6 is 4, 2 8s are 16 and 3 4s are 12. సో మనకి 16 and 16 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఈజ్ 0. సో మనకి మాడ్యులస్ ఫైండ్ చేయడానికి ఇది చాలా సింపుల్ ట్రిక్. అలాగే ఇంకా చాలా మ్యాట్రిక్స్ ఉన్నాయి. అలాగే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా అడుగుతాడు. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సపోజ్ ఈ మ్యాట్రిక్సే కన్సిడర్ చేద్దాం. ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇందులో ఏ రోస్ లేవు, అంటే జీరోస్ కలిగిన ఏ రోస్ లేవు. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ 3. సో ఇక్కడ ర్యాంక్ మనకి 1 or 2 బిట్స్ అడగచ్చు. నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టాపిక్ వెక్టర్ ఆల్జీబ్రా. సో వెక్టర్ ఆల్జీబ్రా నుంచి టూ ఆర్ 3 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెక్టర్ ఆల్జీబ్రాలో మనకి ఇంపార్టెంట్ డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. సో డాట్ ప్రొడక్ట్లోని ఏ బార్కి బి బార్కి డాట్ ప్రొడక్ట్ చేస్తే మనం ఏ బార్ బి బార్ ఇంటూ యాంగిల్ ఈజ్ కాస్ థీటా, అండ్ అదే ఇది డాట్ ప్రొడక్ట్. నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్ చూసుకుంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ బార్ బి బార్ ఇంటూ సైన్ థీటా. సో డాట్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఐ డాట్ ఐ క్యాప్ అయితే 1 వస్తుంది.
డాట్ ప్రోడక్ట్ వచ్చేసరికి 0 అండ్ మనం ఈ టైప్ మాడ్యులస్ క్రాస్ ప్రోడక్ట్లో చేస్తాం. సో డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్ నుంచి మనకి 2 or 3 మార్క్స్ రావచ్చు. అలాగే వెక్టర్ ఆల్జీబ్రా నుంచి నార్మల్ మల్టిప్లికేషన్ మెథడ్స్, ఇప్పుడు 2i + 3j డాట్ 4i + 2k క్యాప్ ఇచ్చాడు అనుకుందాం. సో ఇందులో మనకు ఉండేవి i క్యాప్, j క్యాప్ అండ్ k క్యాప్. సో ఇక్కడ k క్యాప్ లేదు కాబట్టి 0. సో 2 × 4 ఈజ్ నథింగ్ బట్ 8 ప్లస్ ఇక్కడ 0 లేదు కాబట్టి 0 + 0, ఆన్సర్ ఈజ్ 8. దిస్ ఈజ్ డాట్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఈజ్ క్రాస్ ప్రోడక్ట్. క్రాస్ ప్రోడక్ట్కి ఇందాక మనం మాడ్యులస్ ఎలా చెప్పాం కాబట్టి సేమ్ మెథడ్ రో కాలంలో చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ సర్కిల్స్ జనరల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇందులో మనకు మెయిన్ అడిగేది జనరల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ ఫైండ్ చేయమంటారు. అలాగే రేడియస్ కూడా, రేడియస్ ఈజ్ √g² + f² - c. దీని నుంచి మనం 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలిప్స్, parabola. So ellipse general equation is x² / a² + y² / b² = 1. సో ఇందులోని ఇది జనరల్ ఈక్వేషన్. మనకి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్, అలాగే ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఇవన్నీ కామన్. పారాబోలా అయితే జనరల్ ఈక్వేషన్ y² = 4ax ఆర్ x² = 4ay. అండ్ లాస్ట్ టాపిక్ హైపర్బోలా. సో పారాబోలాది షేప్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. హైపర్బోలాకి మనకి x² / a² - y² / b² = 1. అండ్ సిమిలర్ టు ఎలిప్స్, బట్ మనకి ఫోకై డైరెక్ట్రిక్స్లోని ఇక్కడ ఏ వస్తే అక్కడ బి వస్తుంది. సో క్వైట్ ఆపోజిట్ టు ఎలిప్స్ ఈజ్ హైపర్బోలా. సో వీటి నుంచి మనం 4 or 3 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీస్ 8 are the important topics from which we can get around 30 to 40 marks out of 80 మార్క్స్. మిగతావన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా నేను చెప్తాను. కాకపోతే ఫస్ట్ మనం ఈ జనరల్ ఫార్మ్స్ అన్నీ తెలుసుకొని ఏవైతే ఆప్షన్స్, అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అంటే లైన్ పాసెస్ త్రూ అని మనకి అడుగుతాడు. ఈ లైన్ పాసెస్ త్రూ ఏంటంటే గివెన్ ఈక్వేషన్కి, సపోజ్ ఈ ఈక్వేషన్కి వాడు ఇచ్చిన పాయింట్ x, y అనేది ఉంటుంది. 2, -3 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే అదే ఆన్సర్. సో ఆప్షన్స్ 1, 2, 3, 4లో మ్యాక్సిమం మనకి 2 ఆప్షన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. సో వెరిఫికేషన్లో 1, 4 ఉంటుంది. ఆ 1, 4లో మ్యాక్సిమం ఛాన్స్ ఏది వస్తుందో ఆ 50% బేస్ మెథడ్లోనే మనం ఈ వెరిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే సో ఈ ఆప్షన్ వెరిఫికేషన్ నుంచి మనకి 5 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ ఆప్షన్తో సాటిస్ఫై అయిపోయే ఆన్సర్స్. అలాగే బోత్ ఆఫ్ దీస్ అనేవి, సపోజ్ బోత్ ఆఫ్ దీస్ ఆన్సర్స్ ఇచ్చేవి 95% మనకి రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ యొక్క 4 to 5 మార్క్స్ టోటల్ నేను చెప్తుంది ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో
These are all the important formulas for max. That's it.